ఎన్ఎల్పి యాంకరింగ్ టెక్నిక్. ఎన్ఎల్పి యాంకరింగ్ టెక్నిక్ అంటే మన యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ను మార్చడానికి దీన్ని వాడతామండి. మన మానసిక స్థితిని మార్చుకోవడానికి, మన మూడ్ మార్చుకోవడానికి, మనం నెగిటివ్ మూడ్లో ఉన్నప్పుడు పాజిటివ్ మూడ్లోకి వెళ్ళడానికి, మనకు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎక్కడైతే అవసరం, మన కాన్ఫిడెంట్ కావాలి ఆ టైంలో కాన్ఫిడెంట్లోకి వెళ్ళొచ్చు, హ్యాపీనెస్ కావాలి హ్యాపీనెస్లోకి వెళ్ళొచ్చు. ఎలా అంటే మనము ఈ యొక్క యాంకరింగ్ టెక్నిక్ని మనం సెట్ చేసుకోవడం ద్వారా. అసలు యాంకరింగ్ అంటే ఏంటి? యాంకరింగ్ అంటే లంగర్ అండి. యాంకర్ అంటే లంగరు. లంగర్ అంటే మనము సముద్రంలో ఓడ తీరానికి వచ్చినప్పుడు ఆ ఓడ మళ్ళీ వెళ్ళకుండా దాన్ని ఒక తాడుతో కట్టేస్తారు. తాడు పెట్టి ముందు దానికి ఒక లంగర్ లాంటి ఐరన్ ఉంటుంది, దాంతో కొండిని తగిలిస్తారు. అది ఏదైతే ఉందో దాన్ని మనం లంగర్ అంటాము, దాన్ని మనం యాంకర్ అంటాము. సింపుల్గా చెప్పాలంటే కట్టి పడేసేదాన్ని యాంకర్ అంటారు. అసోసియేషన్ కండిషన్, ఓకే, దాన్ని మనం యాంకర్ అంటాము. అయితే ఈ యాంకరింగ్ మనకు ఎలా వచ్చిందంటే ఇవాన్ పావ్లోవ్ అనే ఒక రష్యన్ సైంటిస్టు డాగ్ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తాడండి, ప్రయోగం చేస్తాడు. డాగ్కు ఫుడ్ ఇస్తాడు. ఫుడ్ ఇచ్చినప్పుడు ఆ డాగ్ ఆ ఫుడ్ చూసినమంటే సలైవా అంటే లాలాజలాన్ని స్రవిస్తుంది. ఫుడ్ చూసినమంటే స్రవిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఫుడ్ ఇచ్చే ముందు బెల్తో కొట్టి ఫుడ్ ఇస్తాడు. బెల్ మోగిస్తాడు, ఫుడ్ ఇస్తాడు, బెల్ మోగిస్తాడు, ఫుడ్ ఇస్తాడు. అలా కొన్ని రోజులు చేసి తర్వాత ఫుడ్ ఇవ్వకుండా ఓన్లీ బెల్ మోగిస్తాడు. అప్పుడు కూడా ఆ కుక్క ఫుడ్ చూడకున్నా ఆ బెల్లు సౌండ్కే ఆ లాలాజలాన్ని స్రవిస్తుంది, సెలైవాను స్రవిస్తుంది. ఎందుకంటే ఆ ఫుడ్కు ఈ బెల్లుకు రెండింటికి కండిషన్ జరిగింది, అక్కడ అసోసియేషన్ అయినాయి, రెండు యాంకర్ అయినాయి. ఓకే, ఈ విధంగా దీన్ని మనుషులపై ఏ విధంగా ప్రయోగించవచ్చు అన్న దాంతో మనకి ఈ యొక్క యాంకరింగ్ అనేది వచ్చింది. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఏదైతే మన పాజిటివ్ ఎమోషన్ ఉందో దానికి మనం ఒక ట్రిగర్ పాయింట్ మన బాడీలో సెట్ చేసుకుంటాం. ఆ బిల్లులాగా మనం ఒక ట్రిగర్ పాయింట్ సెట్ చేసుకుంటాం మన బాడీలో, ఏదో ఒక పార్ట్లో. ఇక్కడ సెట్ చేసుకున్నాను నేను, లేదంటే ఇక్కడ ఏదైనా ఒక ప్లేస్లో మనం ట్రిగర్ పాయింట్, కైనెస్థెటిక్ ట్రిగర్ పాయింట్ సెట్ చేసుకోవాలంటే బాడీ పార్ట్లో సెట్ చేసుకోవాలి. ఆ ఎమోషన్లోకి వెళ్ళి ఏదైతే మన కాన్ఫిడెంట్ అనే ఎమోషన్ ఉందో ఆ ఎమోషన్ గతంలో జరిగిన కాన్ఫిడెంట్గా ఫీల్ అయిన రోజులు ఉంటాయి, మన గతంలో హ్యాపీగా ఉన్న రోజులు ఉంటాయి, లేదంటే పీస్గా ఉన్న రోజులు ఉంటాయి. అందులోకి వెళ్ళాలి మనం, మళ్ళీ దాన్ని చూడాలి, కళ్ళు మూసుకొని దాన్ని మొత్తం ఊహించుకోవాలి. కాన్ఫిడెంట్గా ఉన్న రోజు ఆ క్షణాలను గుర్తు తెచ్చుకొని అదంతా మళ్ళీ ఊహించుకోవాలి. మనని ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో, మనని ఎవరెవరు మెచ్చుకుంటున్నారు, క్లాప్స్ చేస్తున్నారు మనని చూసి, మనం అవన్నీ వాటికి మనం ఫీల్ అవుతున్నాము. ఆ ఎమోషన్లోకి వెళ్ళాలి. మళ్ళీ ఆ ఎమోషన్ వచ్చినప్పుడు పీక్లోకి వెళ్ళినప్పుడు మనము యాంకర్ చేసుకోవాలి, ఏదో ఒక పార్ట్లో యాంకర్ చేసుకోవాలి, టచ్ చేయాలన్నట్టు. ఇక్కడ దీని ట్రిగర్ పాయింట్ని టచ్ చేయాలి. టచ్ చేసి ఇలా కొన్నిసార్లు చేస్తే యాంకర్ ఏర్పడతాడండి. యాంకర్ అనేది ఏర్పడుతుంది. దాన్ని మనం ఇట్లా టచ్ చేసినామంటే అది ఏదైతే కాన్ఫిడెంట్ అనే ఎమోషన్ ఉందో అది వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనం యాంకర్ని సెట్ చేసుకోవచ్చు. మనకు ఎప్పుడన్నా స్టేజ్ పైన మాట్లాడాలన్నా, లేదు బాధలో ఉన్నాం హ్యాపీ మూమెంట్లోకి రావాలన్నా మనము ఈ పాజిటివ్ ఎమోషన్లోకి రావచ్చు యాంకరింగ్ ద్వారా. ఓకే, అయితే మనము రోజు యాంకరింగ్ వాడుతూనే ఉంటామండి వీటిని. ఎట్లా అంటే మనం రోడ్డు పైన వెళ్తుంటాము, సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడింది, చూసినామంటే మనం ఆగిపోతాము. అది ఒక యాంకర్ లాంటిది. జనగణ మన పాట వస్తుంది, జాతీయ గీతం, మనం అది వచ్చినామంటే మనలో ఒక భావం వచ్చేస్తుంది, నిలబడిపోతాము, ఆగిపోతాం, ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. మిలిటరీలను చూస్తే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా కొంతమంది ఏంటంటే తుమ్మిన ఒక సెంటిమెంటల్ ఫీల్ అయ్యి దాన్ని ఒక యాంకర్ అనుకుంటారు. అంటే నల్లపిల్లి ఎదురు వస్తే అదొక యాంకర్ లాంటిదే. గిలిగింతలు పెట్టడం అదొక యాంకర్. కొంతమంది ఇట్లా తలపై కొడితే కోపం వస్తుంది, అంటే వాళ్ళకి అది యాంకర్. ఈ విధంగా మన డైలీ లైఫ్లో ఎన్నో యాంకర్స్ మనకు ఉన్నాయి ఆల్రెడీ. ఓకే, అయితే ఈ యాంకర్ని మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలి? ఫస్ట్ మనం ఏ ఎమోషన్లోకి వెళ్ళాలని అనుకుంటున్నాము, ఏ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళాలని అనుకుంటున్నాము. మీరు కాన్ఫిడెంట్ అనే యాంకర్ని సెట్ చేసుకుంటారా? మీరు హ్యాపీనెస్ అనే యాంకర్ని సెట్ చేసుకుంటారా? పీస్ ఉండాలనా,
మీరు జాయిగా ఉండాలన్నా ఏదో ఒకటి ఎమోషన్ అనేది స్టేట్ ఆఫ్ మైండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాతలా దాన్ని మన బాడీ పార్ట్లో ఎక్కడ యాంకర్ సెట్ చేసి ఫిజికల్గా ఎక్కడ యాంకర్ సెట్ చేసుకుంటారు. నేను కాన్ఫిడెంట్ ఇక్కడ సెట్ చేసుకున్నాను, ఇక్కడ చెవుకైనా చేసుకోవచ్చు, ఎక్కడ మీ ఇష్టం. అట్లా ఒక బాడీ పార్ట్ని యాంకర్ పాయింట్ని సెట్ చేసుకోవాలి. రెండోది. మూడోది, మన గతంలో జరిగినటువంటి దానికి సంబంధించిన ఆ కాన్ఫిడెంట్గా ఎప్పుడు నీ గతంలో ఫీల్ అయ్యావు దాన్ని తీసుకురావాలి. దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ యాంకర్ సెట్ చేసుకోవాలి. అంటే అందులోకి వెళ్ళాలి, ఫీల్ కావాలి, దాన్ని ఊహించుకోవాలి, మనని అందరు పొగుడుతున్నట్టు ఊహించుకోవాలి. అప్పుడు ఏదైతే జరిగిందో దాన్ని మొత్తం ఊహించుకొని దాన్ని పీక్లోకి తీసుకోవాలి. పిక్చర్స్ పెద్దగా చూడాలి, వాయిస్ అనేది పెద్దగా వినాలి. ఆ ఫీలింగ్ ఎక్కువ వచ్చినప్పుడు మనం ఇక్కడ యాంకర్ సెట్ చేసుకోవాలి. ఎక్కడైనా పెట్టుకోండి మీరు, నేను ఇక్కడ పెట్టుకున్నాను, దీన్ని టచ్ చేయాలి పీక్లోకి వెళ్ళినప్పుడు. ఇలా కొన్నిసార్లు చేస్తే యాంకర్ సెట్ అయిపోతుంది. యాంకర్ సెట్ అయ్యాక మనం ఇట్లా టచ్ చేసినామంటే అది ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెన్స్ వెంటనే వితిన్ క్షణాలలో వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా అయితే మనం ఎట్లా చేసుకోవాలంటే పీక్లోకి వెళ్ళినప్పుడే చేసుకోవాలి. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలాసార్లు చేయాలి. ఓకే, ఇది ఏంటంటే యూనిక్ ప్లేస్లోనే చేయాలంటే ఎక్కడ పడితే అక్కడ చేయవద్దు. కొంతమంది షేక్ హ్యాండ్ చేస్తుంటారు, అట్లా డైల్యూట్ కావద్దు అన్నట్టు. అది అట్లా యూనిక్ ప్లేస్లలో చేసుకోండి. ప్లస్ మనకు అంతే ప్లేస్లోనే చేసుకోండి, ఏకంగా వేరే పర్సనల్ ప్లేస్లో అట్లా చేసుకోవద్దు. మనకి ఎక్కడైతే కంఫర్ట్ ఉంటుందో ఆ ప్లేస్లలో మాత్రమే చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా యాంకర్ సెట్ చేసుకోవచ్చు. దీనికి ఉదాహరణ చెప్పాలంటే లవ్ స్టోరీ అనే సినిమాలో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ రాజీవ్ కనకాల తనని చూసినమంటే ఒక స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్తుంది, నెగిటివ్ స్టేట్, భయం అనే స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్తుంది. అంటే ఈమెకు ఆయన యాంకర్ గతంలో ఏదో జరిగింది, దానివల్ల ఒక యాంకర్ సెట్ అయింది ఈమెలో. ఇంకోటి కొబ్బరి బోండ్ అనే సినిమా ఉంటుంది, రాజేంద్ర ప్రసాద్ గారిది, పాత సినిమా, ఓల్డ్ సినిమా. అందులో తనకు ఒక కైన్ ఉంటుంది, ఆ కైన్ తన దగ్గర ఉంటేనే తను కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఎవరినైనా కొట్టడం కానీ ఫైట్ చేయడం కానీ అది ఉంటేనే చేస్తాడు, అది లేకపోతే చెయ్యడు ఆయన. అంటే అది ఆయనకు యాంకర్. ఓకే, ఈ విధంగా యాంకరింగ్ అనేది మన లైఫ్లో పనిచేస్తుంది. ఇది యాంకరింగ్ టెక్నిక్ అండి. థ్యాంక్ యూ.